తర్వాత ఏమేం చేయాలి సాధనలు అని మొదలుపెట్టి ఆ సాధనలన్నీ చేయటం మొదలుపెట్టినాక ఇంకా తేలికగా మీరు శ్వాసలు తగ్గిపోవటము, శ్వాసలు ఆగిపోయిన స్థితి లాంటి కేవలం కుంభక స్థితి లాంటిది రావటము, ఇవన్నీ జరిగి అప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా ఆ ధ్యాన స్థాయికి వెళ్తారనమాట. శ్వాస కుంభక సాధన, కేవల కుంభక స్థితి, ప్రాణాయామాసు ఇవన్నీ ఇంతకుముందు నేను చెప్పిన మన ఇదే ఛానల్లో వీడియోలో ఉంటాయి. వాటిని చూసుకొని సాధన చేయొచ్చు. లేదు మీరు రాత్రి ఇలా చెప్పారు కదా మాకు అలాంటి వీడియోలు కావాలి అని ఎవరైనా నాకు పర్టికులర్గా వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనే అలాంటి వీడియోలు పంపిస్తాను. అలాంటి థియరికల్ జ్ఞానం రావడానికి ప్రాక్టికల్గా ఏం చేయాలి అనే వీడియోలు ఎవరైతే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ చేస్తారో వాళ్ళ వాట్సాప్కి నేనే పంపిస్తాను. అప్పుడు మీరు వాటి ప్రకారం సాధన చేస్తూ ఆ సాధనలో వచ్చిన సంశయాలను మళ్ళీ నన్ను అడుగుతూ డౌట్స్ క్లియర్ చేసుకుని మళ్ళీ సాధన చేస్తూ ఉండొచ్చు.